హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. వర్షాలు బాగా పడుతున్నాయి కదండి. వేడిగా మనం పరోటాలని ప్రిపేర్ చేసుకుందామా? కూర చేయాలంటే బద్ధకంగా అనిపించినప్పుడు ఇలా ఒకసారి మనం పరోటాలని ప్రిపేర్ చేసుకుంటే కూరతో పని లేకుండా పెరుగుతో ఈజీగా తినేయచ్చండి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలతోటి పరోటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కసారి మనకి కూరగాయలు అందుబాటులో ఏమీ ఉండవండి, కానీ ఉల్లిపాయలు అయితే ఎప్పుడూ ఉంటాయి కదా. ఈ ఉల్లిపాయలతోటి పరోటాలని ప్రిపేర్ చేస్తే ఇది లంచ్ బాక్స్లో కానీ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ చాలా ఇష్టంగా తింటారండి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. కొంతమంది 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదాతో కూడా చేస్తారండి. నేనైతే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. తర్వాత మన రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ ఉప్పు కలిసేలాగా పిండిలోకి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్లు వేసామంటే పిండి లూజ్ అయిపోతుందండి. అందుకనేసి కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా మర్దన చేసుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఈ పరోటాకి ఉల్లిపాయల్ని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ఇవి పరోటాలో పెట్టినప్పుడు స్టఫింగ్ చాలా బాగుంటుందండి. ఇలా సన్నగా నేను ఒక 5 ఉల్లిపాయలను కట్ చేసుకొని ఒక గుప్పిడి నిండా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. 1 టీ స్పూన్ వరకు కారాన్ని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాని, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకున్నాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ అంటే మన ఎండు మామిడికాయ పౌడర్ని ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత శనగపిండిని కూడా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఉల్లిపాయలకి ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. శనగపిండి ప్లేస్లో ఒకవేళ శనగపిండి లేకపోతే పుట్నాలను మిక్సీకి వేసి కూడా వేసుకోవచ్చండి. శనగపిండి కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ ఈ శనగపిండి వేస్తే ఆ శనగపిండి లాగేసుకుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో నేను ఉప్పు వేస్తున్నాను. ముందే ఉప్పు వేసామంటే ఉల్లిపాయల నుంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి. అందుకనేసి ఈ శనగపిండి కూడా వేసి అన్నీ వేసి కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు వేసి మరొకసారి బాగా ఈ ఉప్పు అంతా ఈ ఉల్లిపాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోంచి ఏమైనా వాటర్ వచ్చినా కూడా ఆ శనగపిండి అనేది లాగేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కలిపి పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి అన్నీ ఈక్వల్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ చేసుకొని మనం ఒక్కొక్క పరోటాని చేసేసుకోవటం అండి. పరోటాని రెగ్యులర్గా రౌండ్ షేప్లో చేసుకుంటాం కదా, అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొడిపిండి సహాయంతో మనం ముందు దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. నా వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం చపాతీలాగా ముందు చేసేసుకొని ఈ స్టఫింగ్ని ఈ విధంగా మనం పెట్టుకోవాలి మధ్యలో. మామూలుగా మనం ఆలు పరోటా, గోబీ పరోటా చేసినప్పుడు రౌండ్ షేప్లో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా పెట్టుకొని మనం ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. 3 వైపుల నుంచి ఇలా మనం మొత్తం క్లోజ్ చేసేసుకుంటే, చూసారా, ఎప్పుడైనా ఇలా ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు చేస్తే తప్పకుండా నేను కూడా ఇలాగే చేశానని కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఇలా కూడా కాల్ చేసుకోవచ్చండి. లేదంటే కొంచెం పొడిపిండిని వేసుకొని ఇంకొంచెం చిన్న సైజు కొంచెం పెంచుకోవడానికి మనం రోటీ చేసుకునే కర్రతోటి ఒకసారి లైట్గా ఈ విధంగా నొక్కుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే లోపల ఉన్న స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అలా కాకుండా లైట్గా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి.
అంతేనండి. ఇంత సింపుల్‌గా చేసుకున్నాము కదా! ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ చేసుకొని, మనం 2 వైపులా టర్న్ చేసుకుంటూ నెయ్యితో కానీ, లేదా ఆయిల్‌తో కానీ ఈ పరాటాల్ని కాల్చుకుంటే చాలా చాలా బావుంటాయండి. కర్రీ చేయటానికి బద్ధకంగా అనిపించినా, లేదా ఇంట్లో ఏమన్నా కూరగాయలు ఏమీ అందుబాటులో లేకపోయినా అప్పటికప్పుడు మనం ఈ ఉల్లిపాయలతోటి ఇలా పరోటాలని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! 2 వైపులా టర్న్ చేసుకుంటూ నేనైతే ఆయిల్‌తోనే ఇవి కాల్చుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే కనుక నెయ్యితో కూడా కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుందండి. తప్పకుండా ఈ పరోటాలు చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నా, నెయ్యి వేసుకున్నా ఒక స్పూన్ ఎక్కువే ఆయిల్ పడుతుందండి. చూస్తున్నారా ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో మన పరోటాలు అనేవి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకుంటే లంచ్ బాక్స్‌లోకి ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా పిల్లలు తినేసి వస్తారండి. అదేవిధంగా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ, లేదా నైట్ డిన్నర్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ ఏ టైంలో అయినా ఈ పరోటాలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవారి కోసం నేను మరొకసారి ఈ పరోటాలని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టఫింగ్‌ని పెట్టుకున్న తర్వాత మనము 3 వైపులా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. చాలా చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసేసుకొని ఒకసారి కొంచెం పొడిపిండిని వేసేసుకొని లైట్‌గా ఇందాక చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా మనం ఉల్లి పరోటాని ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా! మీరు కూడా ట్రై చేసి, టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. Thank you for watching.